హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ హేమంత్. ఇవాళ మనం ఎంసెట్ సిరీస్‌లో భాగంగా సిక్స్త్ వీడియోని చూడబోతున్నాం. ఈ వీడియో దేనికంటే మనం ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్న ఎప్సెట్ అప్లికేషన్ డేట్ అనేది ఇయాల నుంచే స్టార్ట్. ఇవాల్టి మార్నింగ్ నుంచి మనకి అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవ్వడం జరిగింది. ఈ అప్లికేషన్ ప్రొసీజర్‌ని మీరు ఇంట్లో ఉండి మీరే మీ సొంతంగా ఎలా చేసుకోవాలనే దాని గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ పూర్తి డీటెయిల్‌గా సెట్ 2024 అప్లై చేసుకోవడానికి కావాల్సిన డేటా ఏంటిది, ప్రొసీజర్ ఏంటిది అని పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీకు ఇంతకుముందు వీడియోస్ లైక్ టాప్ 20 ఇంజినీరింగ్ కాలేజెస్, టోటల్ గౌట్ కాలేజెస్ ఇన్ తెలంగాణ ఇట్లాంటి డీటెయిల్స్ కోసం కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్స్ మీద క్లిక్ చేయండి. డైరెక్ట్ మీకు ఆ వీడియోలు వచ్చేస్తాయి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. 2024 వెబ్సైట్ అప్లికేషన్ ఫామ్ అనేది ఎలా ఫిల్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్గా మనం దీనికి ఏమేమి చేయాలంటే టీఎస్ వెబ్సైట్లో మొత్తం మనకి 3 పార్ట్స్గా డివైడ్ చేసి ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్ ఫీ పే చేయాలి. రిజిస్ట్రేషన్ ఫీ పే చేసిన తర్వాతకి మనకు ఒక ఐడి అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది. ఆ ఐడిని ఎంటర్ చేసి మనం ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఫిల్ చేయాలి. దానికోసం ఇప్పుడు ఈ అప్లికేషన్కి సంబంధించిన అప్లికేషన్ డైరెక్ట్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేయడం జరుగుతుంది. ఎవరైతే అప్లై చేయాలి అనుకుంటారో కింద ఉన్న లింక్ మీద డైరెక్ట్ క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనకి ఈ అప్లికేషన్ ప్రాసెస్లో ఫస్ట్ మనం ఫీ అనేది పే చేయాలి. ఫీ ఆల్రెడీ మనకి ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో చెప్పిన ఫీ డీటెయిల్స్, నెంబర్ ఆఫ్ సీట్స్, అంటే ఎలిజిబిలిటీ ఏంటిది, ఎవరెవరు అప్లై చేయొచ్చు అనే పూర్తి డీటెయిల్స్ అనేది ఎంసెట్ గురించి చెప్పిన అది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఎంసెట్ గురించి పూర్తిగా తెలుసుకోవాలో, ఎవరెవరు ఎలిజిబుల్లో, ఏ బ్రాంచెస్ ఎలిజిబుల్లో, ఎవరికి ఎన్ని మార్కులు రావాలో, ఎవరికి ఎన్ని సీట్స్ ఉన్నాయో పూర్తి డీటెయిల్స్ అనేవి మనకి ఆ వీడియోలో చెప్పడం జరిగింది. ఎవరైతే తెలుసుకోవాలనుకుంటారో కిందన్న డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. దాన్ని క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్ వీడియో అనేది ఓపెన్ అవుతుంది. ఇక మనం రిజిస్ట్రేషన్ ఫీ గురించి మాట్లాడాలి. ఈ రిజిస్ట్రేషన్ ఫీ వచ్చేసి మనకి ఎస్సీ ఎస్టీలకు అయితే మనకి 500 అండ్ మనకి అదర్కి వచ్చేసరికి 900. అంటే ఈడబ్ల్యూఎస్, బీసీ, ఓసీ వాళ్ళందరూ కలిపి మనకి 900. ఇంజనీరింగ్ ఫీల్డ్ అయితే అగ్రికల్చర్ ఫీల్డ్ అయినా సేమ్ 500 ఫర్ ఎస్సీ ఎస్టీ అండ్ పిఎస్ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి అండ్ అదర్స్కి 900. అండ్ మనకి 2 ఎగ్జామ్ రాయాలి అనుకుంటే మనకి ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ ఈ 2 కలిపి రాయాలనుకుంటే మనకి ఫీ వచ్చేసి అప్లికేషన్ ఫీ వచ్చేసి 1000 రూపీస్. అది ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి. అదే మనకి బీసీ, ఈడబ్ల్యూఎస్, ఓసీ వాళ్ళకి వచ్చేసి మనకి 1800 అనేది అప్లికేషన్ ఫీగా నిర్ణయించడం జరిగింది. ఈ అప్లికేషన్ ఫీని రిజిస్ట్రేషన్ ఫీ అనేది ఎలా పే చేయాలనేది ముందుగా మనకి ఏమేమి కావాలి అంటే ఈ అప్లికేషన్ ఫిల్ చేయడానికి మనకి ఏమేమి కావాలనేది పూర్తి డీటెయిల్స్ అనేవి ఫస్ట్ మనం ఏమేమి కావాలో తెలుసుకుందాం. ఫస్ట్ మనకి ఇప్పుడు మనం పేమెంట్ చేస్తాం. ఆ పేమెంట్ చేసిన తర్వాతకి మనకి ఒక ట్రాన్సాక్షన్ ఐడి అని ఇవ్వడం జరుగుతుంది. ఆ ట్రాన్సాక్షన్ ఐడి ఎంటర్ చేస్తే మనకి అప్లికేషన్ ఫామ్ డైరెక్ట్ మనకి ఎంటర్ అవుతాం. మనకి ఇప్పుడు లేటెస్ట్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ ఇప్పుడు డిప్లొమా క్యాండిడేట్స్ అప్లై చేయాలనుకుంటే వాళ్ళకి ఉంటుంది. ఫస్ట్ ఇయర్ నుంచే వాళ్ళకి ఒక పిన్ నెంబర్ అనేది ఉండడం జరుగుతుంది. ఆ పిన్ నెంబర్ తోటి వాళ్ళు ఎంట్రీ అవ్వాలి. స్ట్రీమ్ అప్లైడ్ ఫర్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ బోత్ అంటే మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఆల్రెడీ ఇందాక ముందు చెప్పిన వీడియోలో ఉంటుంది. ఆ వీడియోలో వెళ్ళి చూడండి. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి మనకి ఎస్ఎస్సి బర్త్ సర్టిఫికేట్ ఈక్వలెంట్ సర్టిఫికేట్ ఏది ఉన్నా అది దాని నెంబర్ ఒకటి కావాలి. హాల్ టికెట్ నెంబరు మనకి ఆల్రెడీ ఉన్నది కదా, ఎస్ఎస్సి ఈక్వలెంట్ ఎగ్జామ్ మన 10th హాల్ టికెట్ నెంబర్ కూడా కావాలి. లోకల్ స్టేటస్ అంటే మీరు ఏయుఆ, ఎస్వియుఆ, నాన్ లోకల్ అనే లోకల్ సర్టిఫికేట్ అనేది మన ఎంఆర్ ఆఫీస్లో ఇవ్వడం జరుగుతుంది. నివాస ధృవీకరణ పత్రం అని. సో దాన్ని అడిగితే ఇచ్చేస్తారు. మనకి ఇంకోటి ఏంటిదంటే మనకి ఇన్కమ్ అనే సర్టిఫికేట్ అనేది కావాలి. ఈ ఇన్కమ్ అనేది దిస్ ఇయర్దే కావాలి. అంటే 2024 జనవరి తర్వాత తీసుకున్నది అయితేనే మీకు ఎలిజిబుల్ ఉంటుంది. అంటే ఇది ఈ ఇయర్లోనే కావాలి. అది కూడా మనకి ఎంఆర్ ఆఫీస్లో దొరుకుతుంది. ఇన్కమ్లో 2 కేటగిరీస్ ఉన్నాయి. రూరల్ ఏరియా అయితే ఈ లిమిట్ ఇంత ఉండాలి, అర్బన్ ఏరియా అయితే ఇంత ఉండాలి అని ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్లోపు ఉంటేనే మాత్రం మీకు ఫీ రియంబర్స్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మనకి స్టడీ సర్టిఫికేట్స్ అనేవి కావాలి. స్టడీ సర్టిఫికేట్ ఫ్రమ్ క్లాస్ 1 to ఇంటర్మీడియట్ 10+2 ప్రతి ఒక్క స్టడీ వరకు మీరు ఎక్కడ జరిగి మీ స్కూల్ నేమ్, మీ ఏరియా మొత్తం డీటెయిల్స్ అనేవన్నీ కావాలి. క్యాస్ట్ సర్టిఫికేట్, ఒక అప్లికేషన్ నెంబర్ కావాలి. స్పెషల్ కేటగిరీ ఇప్పుడు మీరు ఎన్సీసీ కానీ, స్పోర్ట్స్ కానీ, గేమ్స్ కానీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కానీ ఏ ఉంటే అది మీకు ఆ సర్టిఫికేట్ యొక్క నెంబర్స్ అనేది కంపల్సరీగా కావాలి. అండ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ నెంబర్ కానీ కావాలి. ఇవన్నీ మనకి రెడీగా పెట్టుకున్న తర్వాతే మీరు అప్లికేషన్ చేయడం అనేది స్టార్ట్ చేయండి. ఫస్ట్ మనం పేమెంట్ అనేది ఎలా ఫిల్ చేయాలో తెలుసుకుందాం. పేమెంట్లో మనకి ఆన్లైన్లో మనకి ఫోన్పే, గూగుల్ పే ద్వారా చేయొచ్చు, లేదా డెబిట్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ద్వారా పేమెంట్ అనేది చేయొచ్చు. పేమెంట్ ఎలా చేయాలంటే ఫస్ట్ స్టెప్ 1 ఏంటిదంటే మనకి ఈ కింద ఇచ్చిన డిస్క్రిప్షన్ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు హోమ్ పేజ్ అనేది ఓపెన్ అనేది జరుగుతుంది. పే రిజిస్ట్రేషన్ ఫీ అనేది ఆప్షన్ కనబడుతుంది కదా, స్టెప్ 1. ఆ పే రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేస్తే
మనకి హోమ్ పేజ్ అనేది ఇలా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇందులో మీరు అంటే స్ట్రీమ్స్ ఇలాగ ఎంపీసీ అయితే ఎంపీసీ, బైపీసీ అయితే బైపీసీ, డిప్లొమా నుంచి వచ్చిన వాళ్ళ డిప్లొమా, ఎంబైపీసీ అని ఇలా 4 స్ట్రీమ్‌లు ఇవ్వడం జరిగింది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎంపీసీ సెలెక్ట్ చేసుకున్నారు. ఎంపీసీ సెలెక్ట్ చేసుకుంటే మీరు ఓన్లీ ఇంజినీరింగ్ స్ట్రీమ్ మట్టికే ఎలిజిబుల్ అని ఇక్కడ చూపెడుతుంది. దాన్ని క్లిక్ చేసిన తర్వాత మనకి సెలెక్ట్ అంటే ఇది మన తెలంగాణ ఇప్పుడు మనకి ఇలా చాలా కేటగిరీస్ ఉన్నాయి. లైక్ టీఎస్బీఐ, తెలంగాణ ఇంటర్మీడియట్, రెగ్యులర్ ఆర్ ఇంటర్వెల్, ప్రైవేటు, వొకేషనల్ కోర్సెస్, డిప్లొమా, సీబీఎస్ఈ ఇలా చాలా టైప్స్ ఆఫ్ మన కాలేజెస్ 10+2 చదివిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళది దేనికి మీరు ఎలిజిబుల్ అయితే దాని మీద క్లిక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ టీఎస్బీఐఈ ఇంటర్మీడియట్ రెగ్యులర్ అని క్లిక్ చేసిన. మీ హాల్ టికెట్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. మీకు సెకండ్ ఇయర్లో ఎగ్జామ్ రాసేటప్పుడు హాల్ టికెట్ నెంబర్ ఏదైతే ఇస్తారో అది. డిప్లొమా క్యాండిడేట్స్ అయితే మీకు పిన్ నెంబర్ అనేది ఫస్ట్ ఇయర్ నుంచి ఉంటుంది. ఆ పిన్ నెంబర్ని ఎంటర్ చేయండి. ఇక్కడ వచ్చేసి క్యాండిడేట్స్ నేమ్ అండ్ ఇక్కడ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాతకి మీకు మొబైల్ నెంబర్ అనేది ఏదైతే మీకు అప్ టు మీకు ఎంసెట్ అయిపోయేదాకా అప్డేట్స్ కావాలి. మీ మెసేజ్కి ప్రతి ఒక్కటి వెబర్షన్స్ అప్పుడు ఈ మొబైల్ నెంబర్ అనేది చాలా యూజ్ అవుతుంది. సో మొబైల్ నెంబర్ ఇచ్చేటప్పుడు మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. తర్వాతకి ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ మీ ఫాదర్ ఆర్ రిలేటివ్, ఇప్పుడు ఈ మొబైల్ నెంబర్ కాకుండా ఇంకో నెంబరు మీరు ఆల్టర్నేటివ్ ఇవ్వచ్చు. ఈమెయిల్ ఐడి అనేది కూడా ఇవ్వాలి. మీరు ఇక్కడ మీ ఏ కేటగిరీకి చెందిన వాళ్ళు, బీసీఏనా, బీసీబీనా, ఓసీనా, బీసీసీనా, బీసీడీఈ ఆర్ ఏ క్యాస్ట్కి చెందిన అయితే ఆ క్యాస్ట్కి సెలెక్ట్ చేసుకోండి. నేను ఓసీ అని సెలెక్ట్ చేసిన. ఇఫ్ యూ బిలాంగ్స్ టు ఎకనామికల్ వీకర్స్, మీకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే మాత్రం ఎస్ అని క్లిక్ చేయండి. ఆ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ యొక్క నెంబర్ అనేది మనకి రైట్ సైడ్లో ఉంటుంది. ఆ రైట్ సైడ్ మీద సర్టిఫికేట్ మీద ఉన్న రైట్ సైడ్ మీద ఉన్న నెంబర్ని ఎంటర్ చేయండి. మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్ఆర్ నొక్కండి. మీరు ఆల్రెడీ ఫస్ట్ ఆడ ఎంపీసీ సెలెక్ట్ చేసుకున్నారు కదా, ఎంపీసీ సెలెక్ట్ చేసుకున్న మీకు ఇంజనీరింగ్ ఫీల్డ్ అనేది ఆటోమేటిక్గా చూస్ చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మీ పేమెంట్ అనేది సెలెక్ట్ చేసుకుని ఇది నెట్ బ్యాంకింగ్ ఐసిఐసిఐ, నెట్ బ్యాంకింగ్ ఎస్బీఐ, అలా డెబిట్ కార్డ్ ఆర్ నెట్ బ్యాంకింగ్ అదర్స్. మనకి నెట్ బ్యాంకింగ్ అదర్స్ అని సెలెక్ట్ చేసుకున్నాం. హ్యావ్ కన్ఫర్మ్డ్ నొక్కండి. ప్రొసీడ్ టు పేమెంట్. ఏమైనా నేను డీటెయిల్స్ ఏమి ఎంటర్ చేయలేదు కాబట్టి మీకు ఇట్లా అనేది చూపెడుతుంది. ఒకసారి మీ డీటెయిల్స్ ఎంటర్ కాగానే మీకు డైరెక్ట్ పేమెంట్ పేజ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇట్లా నేను ఇక్కడ డీటెయిల్స్ చూపెడతాను కదా, ఇట్లా మనకి ఇట్లా ఫామ్ అనేది ఫిల్ చేయడం జరుగుతుంది. ఫామ్ అయిపోయిన తర్వాతకి మనకి ప్రొసీడ్ టు పేమెంట్ అని ఉంటుంది. మీరు నెట్ బ్యాంకింగ్ సెలెక్ట్ చేసుకొని నెట్ బ్యాంకింగ్ చేసిన తర్వాతకి నెట్ బ్యాంకింగ్ అయిపోయిన తర్వాతకి మనకి ఇట్లా స్క్రీన్ మీద ఇట్లా డిస్ప్లే అవుతుంది. యువర్ పేమెంట్ డన్ సక్సెస్ఫుల్లీ, యువర్ పేమెంట్ రిఫరెన్స్ ఐడి అనేది ఈ నోట్ చేసుకోవాలి. ఈ రిఫరెన్స్ ఐడి తోటే మనకి మొత్తం అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ అప్లికేషన్ ఐడిని మనం నోట్ చేసుకోవడం జరగాలి. తర్వాతకి ఇప్పుడు నీ పేమెంట్ సక్సెస్ అయిందా కాలేదా, ఒక సక్సెస్ కాకపోతే నువ్వు ఆర్ఎల్స్ నీకు రిఫరెన్స్ ఐడి నువ్వు నోట్ చేసుకోవడం మర్చిపోతే మీకు ఉన్న ఆప్షన్ ఏంటంటే నో యువర్ ఫీ పేమెంట్ స్టేటస్ అని కింద ఇవ్వడం జరుగుతుంది వెబ్సైట్లో. ఆ నో యువర్ ఫీ ఈ స్టేటస్ దీని మీద క్లిక్ చేసి హాల్ టికెట్ ఇప్పుడు మీరు అక్కడ ఎంటర్ చేసిన హాల్ టికెట్ నెంబరు, మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, మీ స్ట్రీము, ఈ 4 సెలెక్ట్ చేస్తే మీకు పేమెంట్ స్టేటస్ అనేది విజిబుల్ అవుతుంది. దాని మీద మీ నెంబర్ కూడా డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఇక్కడ పేమెంట్ ఇట్లా మనకు ఎప్పుడైతే మీరు డీటెయిల్స్ ఎంటర్ చేసిరో అప్పుడు మనకి ఈ పేమెంట్ స్టేటస్ అంటే పేమెంట్ రిఫరెన్స్ ఐడి అండ్ పేమెంట్ అనేది సక్సెస్ ఆఫ్ ఫెయిల్యూర్ అనేది ఇక్కడ విజిబుల్ అవడం జరుగుతుంది. ఎప్పుడైతే మీకు పేమెంట్ అనేది సక్సెస్ అయితే ఇలా చూపెడుతుంది. ఈ పేమెంట్ సక్సెస్ అయిన తర్వాత ఈ ఐడి ఉంటుంది కదా, ఈ ఐడిని నోట్ చేసుకోండి. మన అప్లికేషన్ ఫామ్ ఎంటర్ అవ్వాలంటే ఐడి అనేది మ్యాండేటరీ. ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ ఇప్పుడు స్టెప్ 2 ఏంటిదంటే మనకి అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేయాలి. ఈ స్టెప్ 2లో మనకి ఇప్పుడు ఆల్రెడీ మనకి పేమెంట్ రిఫరెన్స్ ఐడి తెలిసింది కాబట్టి ఆ పేమెంట్ రిఫరెన్స్ ఐడిని నోట్ చేసుకున్న తర్వాతకి సెకండ్ స్టెప్ ఏంటంటే వెబ్సైట్లో మళ్ళీ హోమ్ పేజ్కి వచ్చిన తర్వాత ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ అని అందులో విజిబుల్ అవుతుంది. దాని మీద క్లిక్ చేయండి. ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ అని క్లిక్ చేయగానే మనకి ఇట్లా ఓపెన్ అవుతుంది హోమ్ పేజ్ అనేది. అందులో మనం ఇక్కడ మన పేమెంట్ రిఫరెన్స్ ఐడి అండ్ మన హాల్ టికెట్ నెంబరు అండ్ మన మొబైల్ నెంబరు అండ్ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంట్రీ చేయాలి. ఎంట్రీ చేసిన తర్వాతకి ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ అనేది మీద క్లిక్ చేస్తే మనకి డైరెక్ట్ అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ పేజ్కి వెళ్ళిపోతుంది. అక్కడ మనకి డీటెయిల్స్ అనేవి అడగడం జరుగుతుంది. ఫస్ట్ క్యాండిడేట్ నేమ్ మనకి ఆడ ఆటోమేటిక్గా మనం ఎంటర్ చేసినాం కదా ఫస్ట్ పేమెంట్ అప్పుడు, అదే నేమ్ అనేది డైరెక్ట్ ఇక్కడ ఫీడ్ అయిపోతుంది. తర్వాతకి ఫాదర్స్ నేము, తర్వాతకి మదర్స్ నేము, ఇవన్నీ మ్యాండేటరీ ఫీల్డ్స్, ఇవన్నీ చేయాల్సిందే. తర్వాతకి ఆధార్ నెంబర్, రేషన్ నెంబర్ అండ్ బర్త్ డేట్ అండ్ డిస్టిక్, జెండర్ మేల్ ఆర్ ఫీమేల్ అండ్ కేటగిరీ ఆల్రెడీ మీరు పేమెంట్ అప్పుడు సెలెక్ట్ చేశారు కాబట్టి మీకు ఆల్రెడీ ఈడ డైరెక్ట్ ఫీడ్ అయిపోతుంది. ఇప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్, ఇప్పుడు అదర్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కాకుండా మిగతా వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అనేది రైట్ సైడ్లో ఉంటుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ మీద క్లిక్ చేయండి.
తర్వాతకి ఎవరైతే ఎన్‌సీసీ ఆర్ క్యాప్, స్పోర్ట్స్, ఆంగ్లో ఇండియన్ ఇట్లాంటి స్పెషల్ కేటగిరీ చెందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫీల్డ్ అనేది చూసుకోండి. మీరు మైనారిటీయా, మైనారిటీ అనేది చూసుకోండి. మీ ఇన్‌కమ్ సర్టిఫికేట్‌లో మీ ఇన్‌కమ్ అనేది ఎంతుందో దాన్ని ఇలా చూజ్ చేసుకోండి. ఇన్ బిట్వీన్ మీరు 1,00,000 టు 2,00,000 ఉందా ఆర్ 1,00,000 ఉందా అనే ప్రతి ఒక్క దాన్ని మీరు చూసి ఎంటర్ చేయండి. ఇన్‌కమ్ సర్టిఫికేట్ యొక్క నెంబర్ అనేది చూసుకోండి. గుర్తుపెట్టుకోండి ఇన్‌కమ్ సర్టిఫికేట్ అనేది లేటెస్ట్ ఇయర్ ఉండాలి. తర్వాతకి క్యాండిడేట్ బ్యాంక్ డీటెయిల్స్ ఫర్ ఫర్దర్ యూజ్ అన్నారు. ఇదైతే మ్యాండేటరీ ఫీల్ అయితే కాదు. మీకు ఒకవేళ ఎంట్రీ చేయాలనుకుంటే చేసేయండి. ఏముంది నేమ్ ఆఫ్ ది బ్యాంక్, అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్ ఈ 3 అనేది బ్యాంక్ అకౌంట్ బుక్‌లో ఉంటుంది. సో దాని మీద చూసి మీరు అనేది క్లిక్ చేసుకుంటే చాలు. తర్వాతకి మనకి అడ్రస్ అనేది మ్యాండేటరీ ఫీల్. అడ్రస్ మీకు హౌస్ నెంబరు, విలేజు, మండల్, డిస్ట్రిక్ట్, స్టేట్, పిన్ కోడ్, ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఏది ఇచ్చారో అది కూడా ఇవ్వచ్చు. లేదా ఇంకో నెంబర్ ఏమైనా ఉంటే అది. మీరు ఈ 2 ఫీల్డ్స్ అండ్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడీ ఆల్రెడీ మనకు పేమెంట్ అప్పుడు ఇచ్చేసాం కాబట్టి ఇప్పుడు ఎంట్రీ చేయాల్సిన అవసరం లేదు. తర్వాతకి మీరు ఇంటర్మీడియట్ అనేది ఎక్కడ చదివారు, రూరలా, అర్బనా క్లిక్ చేయండి. ఏ బోర్డు ఆల్రెడీ మనం ఎగ్జామ్ ఫీ పేమెంట్ చేసేటప్పుడే బోర్డు అనేది సెలెక్ట్ చేసుకున్నాం. ఆల్రెడీ గ్రూప్ కూడా సెలెక్ట్ చేసుకున్నాం. తర్వాతకి హాల్ టికెట్ నెంబర్ అనేది మనం ఆల్రెడీ ఎంటర్ చేసినాం కాబట్టి డైరెక్ట్ ఫీడ్ అయిపోతాయి. ఏదైతే ఫీల్డ్స్ అనేది మనం డైరెక్ట్ పేమెంట్ అప్పుడు ఎంటర్ చేసినాం అవన్నీ ఆటోమేటిక్గా ఇక్కడ మనకు వచ్చేస్తాయి. తర్వాతకి ఇయర్ ఆఫ్ పాసింగ్ మనం 10+2 ఎప్పుడు పాస్ అవుట్ అవుతాం అది ఎంటర్ చేయాలి. తర్వాతకి 10+2 ఏం చదివినాం అంటే మనకు స్పెసిఫిక్ బ్రాంచ్ ఏంది. తర్వాతకి ఏమైనా బ్రిడ్జ్ కోర్సెస్ అని ఇంటర్మీడియట్లో ఉంటాయి సపరేట్ ఆ కోర్సెస్ మీరు ఏ మీడియం అంటే ఇంగ్లీష్ మీడియం చదివిరా, ఇంటర్ తెలుగు మీడియం చదివిరా అనేది క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈడ చూడండి మీడియం ఆఫ్ టెస్ట్ అంటే మీకు ఇంగ్లీషు, తెలుగు 2 కావాలి. ఆర్ఎల్స్ మీకు ఇంగ్లీషు, ఉర్దూ ఈ 2 కావాలి. ఇక్కడ చూస్ చేసుకోండి. ఇంగ్లీష్ తెలుగుకి అయితే ఇది చేయండి, ఇంగ్లీషు ఉర్దూకి అయితే ఇది చేయండి. మీరు ఎస్ఎస్సి ఎక్కడ చదివారు అంటే మన 10th క్లాస్ ఎక్కడ చదివారు, అర్బన్ ఆర్ రూరల్ క్లిక్ చేయండి. అర్బన్ అయితే అర్బన్, రూరల్ అయితే రూరల్. తర్వాతకి 10th క్లాస్ హాల్ టికెట్ నెంబరు, ఏ మంత్ 10th క్లాస్ ఏ మంత్ పాస్ అయ్యారు, 10th క్లాస్ ఏ సంవత్సరం పాస్ అయ్యారు ఈ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. తర్వాతకి మీకు ఇందాక నేను స్టడీ సర్టిఫికేట్స్ 1 to 12 కావాలన్నా కదా అది దీనికోసం. ఇప్పుడు మనకి ఫస్ట్ క్లాస్ ఎక్కడ చదివారు, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, ఫోర్త్ అప్ టు ఇంటర్ సెకండ్ ఇయర్ దాకా ఎక్కడ చదివారు అని, ఎందుకంటే ఇది లోకల్ స్టేటస్ కోసం. తర్వాతకి మీరు యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోండి. ఆంధ్ర యూనివర్సిటీయా, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీయా, ఉస్మానియా యూనివర్సిటీయా 4. తెలంగాణ మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ అనేటోళ్ళు ఉస్మానియా యూనివర్సిటీ కిందకే రావడం జరుగుతుంది. ఇక్కడ ఇక మీకు టెస్ట్ జోన్ ప్రిఫరెన్సెస్ అనేది చూస్ చేసుకోవాలి. ఈ టెస్ట్ జోన్ ప్రిఫరెన్సెస్ అనేవి మనకి ఇప్పుడు ఫస్ట్ జోన్ సెలెక్ట్ చేసుకోవాలి, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. అందులో కుదరకపోతే మనకి సెకండ్ ప్రిఫరెన్స్ అలౌట్ చేస్తారు. అది కుదరకపోతే మనకి థర్డ్ ప్లేస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే మీరు ఇక్కడ చూస్ చేసుకున్న మ్యాథ్స్ అయితే ఫస్ట్ ప్లేస్ అనేది మీకు ఏదైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చారో ఆ ప్లేస్ వస్తాయి. ఇప్పుడు మనకి టెస్ట్ జోన్స్ ఏవేవి ఉన్నాయో తెలుసుకోవాలంటే మనకి కింద టెస్ట్ జోన్స్ సంబంధించిన మనకి డిస్క్రిప్షన్ లింక్ ఇస్తా, డైరెక్ట్ ఆ లింక్ మీద క్లిక్ చేయండి. మీకు టెస్ట్ జోన్స్ ఎక్కడెక్కడ ఏమున్నాయో తెలుసుకోవచ్చు. టెస్ట్ జోన్ హైదరాబాద్ 1 వచ్చేసి మనకి ఔషాపూర్, అబిడ్స్, బోడుప్పల్, చెర్లపల్లి, కట్కేసర్, కీసరిముల్లా, మౌలాలి, నాచారం, సికింద్రాబాద్, ఉప్పల్ డిపో ఇట్లా ఈ స్టేషన్లు ఇవ్వడం జరిగింది. హైదరాబాద్ 1, 2, 3, 4 అట్లా 4 డివిజన్గా హైదరాబాద్ డివైడ్ చేసి ఇచ్చడం జరిగింది. నల్గొండ ఇచ్చారు, కోదాడ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సత్తుపల్లి, కరీంనగర్, మహబూబ్నగర్, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, నర్సంపేట్, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి ఈ టెస్ట్ సెంటర్లు ఇక్కడ మాత్రమే మనకి ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ డిస్ట్రిక్ట్స్లో. సో మీకు ఈ బేస్డ్ ఆన్ దిస్ ప్రిఫరెన్సెస్ అనేవి ఇవ్వండి. డిస్ట్రిక్ట్ నేమ్ సెలెక్ట్ చేసుకుని ఆ డిస్ట్రిక్ట్లో ఏదో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఆర్ డిప్లొమా కాలేజ్లో మీకు సెంటర్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది. మన టెస్ట్ జోన్ ప్రిఫరెన్సెస్ ఇచ్చిన తర్వాత మనకి మెయిన్గా ఈ మొబైల్లో అండ్ పీసీకి వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఈ డీటెయిల్స్ అన్ని మన మొబైల్లో కూడా ఎంటర్ చేసుకోవచ్చు. కానీ మీరు ముందే మన పిక్స్ అనేవి సెట్ చేసుకొని ఉంచుకోవాలి అప్లై చేయకముందే. అంటే ఇప్పుడు మీరు అప్లికేషన్ స్టార్ట్ చేయకముందే మీ పిక్స్ అనేవి పాస్పోర్ట్ అండ్ సిగ్నేచర్ అనేది మనం అరేంజ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి పాస్పోర్ట్ వచ్చేసి మనకి 50 KB లెస్ దెన్ ఉండాలి. అది కూడా జేపీజీ ఆర్ జేపీఈజీ ఫార్మేట్లో ఉంటేనే ఇది చూస్ అంటే ఇది యాక్సెప్ట్ చేస్తుంది. ఆర్ సిగ్నేచర్ కూడా 30 KB లెస్ దెన్ ఉండాలి. అది కూడా జేపీజీ అండ్ జేపీఈజీ ఇట్లా ముందే ఫైల్స్ అనేవి మనం సెట్ చేసుకొని సేవ్ చేసుకొని ఉంటే డైరెక్ట్గా అప్లై చేసేటప్పుడు చూస్ ఫైల్ నొక్కి మన ఫైల్ని సెలెక్ట్ చేసుకుంటే తీసుకుంటుంది. మీరు 50 KB కంటే ఎబవ్ ఉంటే అసలు యాక్సెప్ట్ చేయదు. తర్వాతకి ఒకసారి మళ్ళీ ఇవన్నీ ఒకసారి డేటా అంతా ఒకసారి చెక్ చేసుకున్న తర్వాతకి సేవ్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, సేవ్ మీద క్లిక్ చేయండి. సేవ్ అయినా నెక్స్ట్ నొక్కండి. మీ అప్లికేషన్ అనేది సక్సెస్ అవ్వడం
జరుగుతుంది. ఇంతే సింపుల్. మీరు మొబైల్‌లో చేసుకోవాలనుకుంటే ఒకటే ఒక పని. ఏం లేదు. జస్ట్ మీ ఫోటో, సిగ్నేచర్ అనేది లెస్ దెన్ అంత కేబీలో అరేంజ్ చేసుకొని ఉంచుకొని తర్వాతకి ఇప్పుడు నేను చెప్పిన ప్రొసీజర్ అంతా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఫాలో అవ్వండి. మీ అప్లికేషన్ అనేది ఫిల్ అవ్వడం జరుగుతుంది సక్సెస్‌గా. ఎట్లాంటి మిస్టేక్ కూడా ఉండదు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద ఉన్న కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్‌కి ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటారో వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ ఫాలో మై ఇన్‌స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్. థ్యాంక్ యూ.